'ప్రేమంటే ఏమిటంటే' పార్ట్ 46 రచన మీనా కుమారి గారు. అరవిందకు తెల్లవారుజాము 3:30 గంటలకు మెలకువ వచ్చింది. ఎంత అందమైన కల! ఆ కలలో అమ్మ చక్కగా కుంకుమను ధరించి పుణ్యశ్రీలా పట్టుచీర కట్టుకొని కనిపించింది తనకు. అది నిజమైతే బాగుండు. అలా అమ్మను చూడాలని ఎంతో ఆశపడింది. ఊహ తెలియనప్పుడు అమ్మ ఏ విధంగా ఉండేవారో, పసుపు కుంకాలతో ఉన్న అమ్మ రూపం తనకు తెలీదు. కానీ తనకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ అలా అందంగా కుంకుమ ధరించి, నగలతో, పట్టు చీరలతో ఎప్పుడూ కనిపించలేదు. కానీ అలా కనిపిస్తే కలలో ఆమె అమ్మవారి స్వరూపంలా కనిపించింది. భగవంతుడా! ఇదంతా నిజమే, కల కాదు. అవును, తనలాంటి వారికి ఇటువంటివి కలలే కదా అని కళ్ళు తెరిచి చూస్తే ఆ కుటీరంలో ఒక వైపుగా లాంతరు దీపం వెలుగుతూ ఉంది. ఆ వెలుగులో దూరంగా ఒక చెక్క బల్ల మీద అలా పడుకొనున్నారు. 6 అడుగుల మనిషి. తమ కొండజాతి దొర. ఎందుకు? ఆయన్ను చూస్తుంటే తన మనసుకు ఎంతో ఆనందం. ఎప్పటికప్పుడు నాన్న అని పిలవాలి అన్న భావన తనలో కలుగుతుంది. 10 ఏళ్ల వయసులో తన తండ్రి అప్పటి వరకు ఎంతో ప్రేమగా అరవింద, అమ్మ అంటూ తనను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో చక్కగా కథలు అన్నీ చెబుతూ, తనకి ఇష్టమైనవి తెచ్చి తన చేత్తో తినిపిస్తూ ఉండే తండ్రి ఈనాడు దొరను చూస్తుంటే గుర్తుకు వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బేలగా ఒక సింహానికి చిక్కిన లేడి పిల్లల అల్లాడిపోయిన తన జీవితానికి ఒక ఆసరాగా నిలబడ్డారు. సింహంలా కనిపించిన వాడు ఎవరో కాదు, తన్ను పెళ్లాడిన వాడు. ఏమిటి ఇలా జరుగుతుందని భయంకరమైన బాధను పల్ల బిగువున అనుభవించి నుదుటిన కుంకుమ పెడుతున్నవాడు ఎవరో కూడా తెలీదు. కానీ ఆ కుంకుమ పెడుతున్నప్పుడు కూడా అతనిలోని రాక్షస స్వభావం, అతని చెయ్యి తన నుదుటికి తగిలిన ఆ నొప్పి ఇంకా కూడా గుర్తుకు వస్తుంది. అంత కక్షగా తననెందుకు పెళ్లి చేసుకున్నారు? దేవానంద్ అసలాయన ముందు తనకు ఎవరో కూడా తెలీదు. తెలీదు కదా! తన జీవితం జవాబులేని ప్రశ్నలా మిగిలిపోతుందా? ఏమీ తెలియకుండానే పెళ్లి జరిగింది. ఎంతో భయంకరంగానే అతనికి ఇల్లాలయ్యింది. ఎన్ని ప్రశ్నలు తనలో ఉదయించినా జవాబు మాత్రం తన కడుపులో బిడ్డగా పెరుగుతోంది. చిత్రంగా గూడెం ప్రాంతంలో తన పెళ్లి జరగడమేమిటి? అక్కడే తనకు అన్ని కార్యక్రమాలు జరగడమేమిటి? ఎవరో తనను ఎత్తుకువెళ్తుంటే ఈ కొండ ప్రాంతం వాళ్ళు కాపాడడమేమిటి? ఇక్కడికొచ్చాక ఈ దొర తనను కన్న తండ్రిలా కాపాడ్డమేమిటి? తీరా చూస్తే తను కాబోయే తల్లి అని తెలియడం ఏమిటి? తనను ప్రాణం కన్నా ప్రేమగా పెంచిన కన్న తండ్రి చిన్నతనంలోనే వెళ్ళిపోయారు. వివరం తెలిసి తనను పెద్దగతిగా పెంచిన కన్న తల్లి అన్నీ తెలుసుకోవాల్సిన వయసులో ఎందుకు దూరమైందో తెలియకుండా తల్లికి దూరమైంది. ఇప్పుడు తను తల్లి కాబోతుంది. తన తండ్రి దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడుకోవాలి అన్న భావాలిప్పుడు ఈ దొర దగ్గరున్నప్పుడు తన తండ్రి జీవించుంటే బాగుండు అనిపిస్తుంది. దొర సమక్షంలో తనకు తండ్రి దగ్గరున్నంత ధైర్యంగా అనిపించడం కూడా విచిత్రంగా ఉంది. అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఎలా ఉంటుందిప్పుడు? ఈ వయసులో ఆలోచిస్తుంటే తనను మూర్ఖత్వంగా పెళ్లి చేసుకున్నా కూడా తన భర్త గురించి ఆలోచిస్తుంటే తన భర్తకు దగ్గరవ్వాలి. ఆయన మనసు మారాలి. తనను ప్రేమించాలి అని ఇప్పుడు ఇంత కొద్ది పరిచయానికే తన మనసు అల్లాడిపోతుంది భర్త కోసం. అటువంటిది తన తల్లి ఇన్ని సంవత్సరాలు భర్త రక్షణ లేకుండా ఒంటరి తల్లిగా తనను ఎంతో శ్రద్ధగా పెంచి, చుట్టూ ఉన్న సమాజంలో వాళ్ళే తన వాళ్ళుగా ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మరది నాన్నగారు మంచి గుణం వల్ల. ఆయన లేకపోయినా తనకు రక్షణ చక్రంలా ఏర్పాటు భగవంతుడే చేశాడేమో తెలీదు. ఇప్పుడు విచిత్రంగా మారిన ఈ జీవితానికి కన్న తండ్రిలా కాపాడుతున్న గూడెం తెర వైపు చూస్తుంటే మరింత చిత్రసుఖం, దుఃఖం, బాధ ఏదైనా ప్రశ్నార్థకమే. ఇది నిలుస్తుందా? అది దక్కుతుందా? ఇది నాదేనా? ఇది నేనేనా? అన్న ప్రశ్నలు ఎన్నో ఉదయిస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తైతే తనెప్పుడైతే తల్లి కాబోతుందని తెలిసిందో ఆ మరుక్షణమే తనలో అన్ని మంచి ఆలోచనలే వస్తున్నాయి. తన భర్తను ఒక ప్రేమమూర్తిగా చూసుకున్నట్లు భావిస్తుంది. తన తల్లి ఆనందంగా ఎంతో చక్కగా కనిపిస్తుంది. కలలు చాలా మంచిగా వస్తున్నాయి. దీనంతటికీ కారణం ఈ దైవత్వం మూర్తీభవించిన అందరికీ తండ్రి లాంటి గూడెం ధర సమక్షంలో ఉండడమే. ప్రతిరోజు ఆయన చదువుతున్న భాగవతం కథలేమో తన మనసులో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతూ అసహజమైన ఆలోచనలు తరిమికొట్టి సహజమైన ఆలోచనలు తనలో నింపుతున్నారేమో. భగవంతుడు ఈ రూపంగా తనకు తోడుగా నిలిచాడేమో. తండ్రిగా. అవును, ఆ సర్వేశ్వరుడు సకల జనానికి తండ్రి అంటారు. ఆ విధంగా ఈ గూడెం ప్రజలందరికీ ఈ దొర తండ్రి లాంటివాడు అని గర్వంగా చెప్పుకుంటున్నారని ఆలోచిస్తున్న అరవింద నిద్రపోతున్న దొర వైపు అలాగే చూస్తూ ఉంది. ఎందుకో తెలియదు, ఆమెకాయన పాదాలను ఒకసారి తాకి నమస్కరించుకోవాలనిపించింది. ఆ ధైర్యం మెలకువగా ఉన్నప్పుడు ఎప్పుడూ చేయలేదు. భగవంతుడిలా ఆ దొర తన కోసం చేస్తున్న ఏర్పాట్లకు ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తుంది. ఆయన చెబుతున్న మాటలను ఎంతో గొప్పగా వింటోంది. భాగవతంలోని ప్రతి కథలోనూ ప్రతి మనిషి పడే ఇబ్బందులు, సంతోషాలు అన్నీ నిక్షిప్తమై ఉండడం ఎంతో చిత్రంగా అనిపిస్తున్నాయి. అది వింటున్నప్పుడు నేనే కాదు, పురాతనంగా బాధలనేవి అందరూ పడ్డారు. అందులో నేను ఒకరు అన్న భావాలు తనకు కలిగి ఇప్పుడు తన మనసు
ధైర్యంగా, శాంతంగా ఉంది. అలా చిన్నగా లేచి వెళ్లి దొర పాదాలను చూస్తూ అలాగే నమస్కరించుకొని, అర్థం కాని చీకట్లో నడుస్తున్న నా జీవితం ఇలా లాంతరు వెలుతురులోనే నీ పాదాలు కనిపిస్తుంటే ఎంత ధైర్యంగా ఉందో, అలా మీ చెంతన ఒక భగవంతుడి సన్నిధిలో ఉన్నట్లుగానే ఆనందంగా ఉండగలుగుతున్నాను. చిత్రంగా మా అమ్మ పుణ్యశ్రీగా కనిపించి నా మనసుకు ఎంతో ఆనందం కలిగించింది. ఆ విషయాన్ని నేను బయటకు చెప్పలేకుండా ఉన్నాను. అందుకే నా మనసుతో మీ పాదాలను గురువు దైవ పాదాలుగా భావించి చెప్పుకుంటున్నాను అని కళ్ళు మూసుకుంటూ అలాగే ఆలోచిస్తుంటే ఆమె కళ్ళ నుండి 2 కన్నీటి చుక్కలు రాలి దొర పాదాల మీద పడ్డాయి. భాస్కర్‌రావు గారు మెలకువగానే ఉన్నారు. తన బిడ్డ ఎప్పుడైతే తన కుటీరంలోకి వచ్చిందని తెలిసిందో ఆ మరుక్షణం నుండి ఆమె రక్షణార్థం మెలకువగానే ఉంటున్నారు. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రించలేదు. ఒక దైవ ధ్యానంలో ప్రశాంతతకు గుర్తుగా ఉండే దొర ఈనాడు తన బిడ్డ కోసం రక్షణగా నిలబడ్డానికి ఒక శిక్షకుడిలాగా అలా ఉండిపోతున్నారు. అరవిందకు మెలకువ రావడం, అలా కూర్చోవడం గమనిస్తూ ఎందుకు ఈ సమయంలో అలా నిద్రలేచింది అరవింద? ఒకసారి చనిపోవాలి అని ప్రయత్నించింది కదూ! అని ఆలోచిస్తూ అలాగే పడుకొని, కళ్ళు మూసుకొని అర్ధనేత్రాలతో తన బిడ్డ అరవిందను గమనించుకుంటూనే ఉన్నాడు భాస్కర్ గారు. ఆ కొండజాతి ప్రాంతానికి తన గురువు దైవం కావచ్చు. కానీ తన కన్న బిడ్డకు రక్తం పంచిన తండ్రి. ఆ ప్రేమ ముందు ఏదైనా తక్కువే కదూ! తెలియకుండానే ఇప్పుడాయన గుండెలకు ఆ ప్రేమ తడుతూ ఉంది. జానకి క్షేమంగానే ఉంది అని ఆయన వెళుతున్న భక్తి జ్ఞాన మార్గంలో తెలుస్తూనే ఉంది. సిక్స్త్ సెన్స్ సూచించిన విషయాలను నమ్ముతారు. తను లేకుండా ఇంత జీవితాన్ని గడుపుతూ తన బిడ్డ కోసం బిడ్డపై ప్రాణాలతో అలా తన ప్రాణాన్ని నిలుపుకుంటూ ఉన్న జానకి ధైర్యంగానే నిలబడగలదు. ఎందుకంటే జానకి దైవ భక్తురాలు కాబట్టి ఆమెను ధైర్యంగా నడిపించగలదు ఆ దైవభక్తి అని ఆలోచిస్తూ ఉండగానే తన బిడ్డ నిద్రలేచి తన పాదాల దగ్గరకు రావడం ఆయన గమనించారు. "ఏమైంది తల్లి? ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకిలా నా పాదాల చెంతకు చేరావు? బిడ్డగాని నక్కున చేర్చుకొని నువ్వు నా బిడ్డవు అని చెప్పి ధైర్యం నాకు లేదు తల్లి. ఈ సమాజంలో ఎన్నో బాధలు పడ్డ నువ్వు ఈ రోజు నిన్ను తండ్రిని అని దగ్గరకు తీసుకున్నా అది నువ్వు భయంగా ఆలోచించవచ్చు. అందుకే నేనలా దగ్గర కాలేను. కానీ కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధ్యతగా నేను చూసుకోగలను. నిన్ను, నీ బిడ్డను సురక్షితంగా నీ భర్తకు చేరువ చేయగలను. పరిస్థితుల కారణంగా నా భార్యకు దూరంగా ఉంటూ ఇంత నరకాన్ని అనుభవిస్తూ ఈ ప్రజలకు మేలు చేస్తూ వీరే తన బిడ్డలనుకున్న రీతిగా నడవబట్టి అది కూడా స్వార్థం లేకుండా ఈ రోజు ఈ కొండ ప్రాంతం వారికి గురువు దైవం అన్నీ తనే అయ్యాడు. కానీ తనకొక మనసుంది. ఆ మనసుకు తన భార్య ఎలా ఉంది, తన బిడ్డ ఎలా ఉంది అని పరితపించిన క్షణాలు గంటలు, రోజులు, సంవత్సరాలుగా గడిచిపోయాయి. నా జీవితంలో కొండ ప్రాంతంలో అప్పటి వరకు జరుగుతున్న అరాచకాలను తన ధైర్యంతో అరికట్టాడు. దొర రూపం దాల్చి తను కొత్తగా ఆ ప్రాంతాలకు వచ్చిన కొండజాతి వారికి అలా దొరలా మారడానికి ఆ భగవంతుడే నక్షత్ర కూటమిని ఏర్పరిచి వారికి గురువుగా తన జీవితాన్ని సమర్పించాడు. అలా గడిచిపోతున్న రోజుల్లో తన భార్య బిడ్డలను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉన్నాడు. అమాయకంగా మోసపోయిన ఆడవాళ్ల ముఖాల్లో తన భార్యను చూసుకుంటూ వారికి ధైర్యంగా అన్నగా రక్షణగా ఉండాలనుకుంటూ అవే నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ దేవుడే అయ్యాడు. బోసి నవ్వుల పాపల్లో తన బిడ్డ ముఖాన్ని చూసుకుంటూ వారికి దైవమిచ్చిన తండ్రిలా రక్షణ కల్పిస్తూ కొండ ప్రాంతం వారి జీవన శైలిలో ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకొని విద్య, వైద్యం అందేలాగా నిర్ణయాలు తీసుకొని అందరికీ గురువు, వైద్యుడు, దైవమయ్యాడు భాస్కర్‌రావు గారు. మంచి మనస్తత్వం ఉన్న వారికి వారి జీవితం ఏ విధమైన ఇబ్బందుల్లో పడ్డా కూడా వారు చేసే మంచి పనులకు అడ్డు రాదు. తన కన్న బిడ్డ మనసులో ఏమనుకుందో ప్రస్తుతం అరవింద కళ్ళ నుండి 2 కన్నీటి చుక్కలు తన పాదాల మీద అలా రాలుతుంటే తన గుండెల్లో తెలియని బాధ రగిలిపోతుంది. "అమ్మ అరవింద, నేను నీ కన్న తండ్రినే తల్లి. విధి ఆడిన వింత నాటకంలో మీకు దూరమైపోవాల్సొచ్చింది. ఒక ఆడది తనలో వయసు కలిగించిన కోరికలను ప్రేమ అన్న పేరు పెట్టుకుని తన కోరికను తీర్చమన్న ఆమె కోరికను తీర్చలేని పాపానికి తన జీవితంలో ఆడుకున్న పైశాచిక చదరంగంలో ఒక పావుగా మారిపోయి నా భార్య బిడ్డలకు దూరమైపోయాను తల్లి. నా బిడ్డగా నన్ను క్షమిస్తావు కదూ! కుటుంబానికి దూరమైన మనసు ఎంత విలవిలలాడుతుందో నాకు తెలుసమ్మా! ఈనాడు అగమ్య గోచరంగా ఉన్న నీ జీవితం ఎంత అల్లాడిపోతుందో! అందుకే నీకే బాధ మనసుకి విపరీతంగా కలగకుండా సాధ్యమైనంత వరకు నీ మనసును ఆనందపరచడానికే ప్రయత్నిస్తున్నాను. భగవద్గీతలోని సారాంశం తెలుసుకుంటే ప్రతి మనిషి జీవితంలోనూ అన్ని విషయాలు ఉన్నాయి. లేనిదే లేదు. బాధ, సంతోషం, మూర్ఖత్వం, జ్ఞానతత్వం అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. మనలో లేని విషయం ఏది భగవద్గీతలో లేదు. భగవద్గీతలో లేని విషయం ఏది కూడా మనలో లేదు తల్లి. అందుకే అది తెలుసుకోవాలని నీకు అన్నీ తెలియజేస్తున్నాను. అమాయకమైన నీ ముఖంలో రోజు రోజుకి కనిపిస్తున్న ప్రశాంతత, జ్ఞానం నేను గమనిస్తున్నాను. తల్లి, నువ్వు నిజంగా జ్ఞానానికి ప్రతిరూపంగా మారగలవు. నీ బిడ్డకు సరైన కన్న తల్లిగా, ప్రయోజకుడిగా తీర్చిదిద్దుకోగలవు. దగ్గరైతే నీ భర్తకు అర్థం చేసుకునే ప్రేమమూర్తిగా మారి సరైన ఇల్లాలుగా మనగలవు.
అందుకే నా ప్రయత్నం చేస్తున్నాను. త్వరలోనే నీ జీవితం సరవుతుంది అని భగవంతుడు నాకు కొన్ని సంకేతాలు చూపిస్తున్నాడు. త్వరలోనే నీ జీవితం బాగైపోతుంది అనిపిస్తుంది. నీవు నీ భర్తతో ఆనందంగా ఉండగలుగుతావు తల్లి. నీ తల్లిని కూడా నీ దగ్గర ఉంచి జాగ్రత్తగా చూసుకోగలుగుతావు అనిపిస్తుంది. అది చాలు ఈ జీవితానికి. పిరికివాడిగా దూరంగా ఉండలేదు. అరవింద సమాజం వేసిన వేటుకి భరించలేక బతికున్న చచ్చిన వాడిగా ఉంటూ ఇక్కడ ఎంతో మందికి జ్ఞానాన్ని పంచుతున్నాను. అలా అని బతుకుతున్నాను అని బయటకు వచ్చినా నన్ను బతకనివ్వరు. మీ దగ్గర నేను ఉండలేనమ్మా. అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అజ్ఞానంలో, అంధకారంలో నడుస్తున్న కొందరికైనా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను అన్న తృప్తితో ఉన్నాను. అందుకే భగవంతుడు నిన్ను నా చెంతకు చేర్చాడు. నేను చేస్తున్న ఈ స్వార్థం లేని విషయాల వల్ల నా బిడ్డను నా దగ్గరకు చేర్చి చూపించి నా మనసుని ఎంతో ఆనందింపజేశాడు ఆ సర్వేశ్వరుడు. ఈ విధంగా నా భార్యను కూడా నేను చూడగలనా అని ఆలోచిస్తున్న భాస్కర్ గారి కళ్ళల్లో కన్నీటి బిందువులు రెండు అలా జారిపోయాయి. పాదాల పడిన తన బిడ్డ కన్నీటి బిందువులు తన గుండెలను ప్రేమతో తడిమి తన కళ్ళల్లో నీరుగా అలా జారిపోయాయి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.